స్క్రీన్ మీద చేద్దామా? స్క్రీన్ అయిపోయిన తర్వాత కాఫీ ఇద్దాంటారు తీసుకొని అమ్మ పాస్వర్డ్ బ్రష్ చేసుకోలే పాలన్న బ్రష్ చేసుకున్నాము. నేనే పంపించిన తాత ఫోన్ గోళీ లేదు ఏందో ఏమో ఏం లేదు బిడ్డ నుంచి బండి జ్వరం వస్తుంది దవాఖాన తీసుకుపోయిన గోళీలు వేసినాం అయినా తగ్గలేదు. నిమ్మకాయ బాగుంది ఆ దగ్గర తీసుకో గాలి ఏదైనా బాగా సరే పోదమ్మా సరే పోదమంటే ఇప్పుడు అంతా నువ్వు తయారు బండి తీసుకొచ్చి బయట పెడతాను అయ్యా బాబా నా కొడుకు పెళ్ళి అయితే లేదు అందుకోసం నీ దగ్గర కట్టినా నిమ్మకాయ బాబా అమ్మా నువ్వు నిమ్మకాయ బాబా దగ్గరికి వచ్చినావు, చాలా సంతోషం. నువ్వు నా దగ్గరికి వచ్చినావు, చాలా మంచి పని చేసినావు. లేకపోతే నీ కొడుకు ఈ జన్మలో కాదు మన జన్మలో కూడా కాదు. నేను కొన్ని చీరలు చెప్పిస్తా, నువ్వు తెచ్చుకుంటే మళ్ళీ తీసుకురా. మొత్తం తీసి పడితే నెల లోపల నీకు సంబంధం రాదు. నమస్కారం బాబా గారు. చిన్నమ్మ వీరికి పాలన మంచి ఉంటే దానివల్ల తాగుతూ తిరిగి తిరిగి పడతారు. ఏది మీద మంచిగా అది తిరిగి దగ్గర తోలుకొచ్చిన ఏదో కొద్దిగా చూసి మంచిగా దగ్గర చేశాను. అరే ఇప్పుడు ఎక్కువ ఇక్కడ కూర్చోరుతామా కూర్చో బిడ్డ నేను తీసుకొచ్చిన నైట్ అయిపోయింది. నా కామిని లంకిని డాకిని ఇక్కడ నైట్లో 12 గంటలకు 3 తోలుగా తెచ్చుకుని దాని మీద దాటింది. నువ్వు తీసుకొచ్చింది మంచిగా అయింది బిడ్డ. మీరు వింటనంటే నేను చెప్తా. సరే సార్ చెప్పండి. ఇలాంటి మొన్న కూడా వచ్చిండు, వాడు చచ్చిపోతాడు బతికిండు. కానీ ఇది తీయాలని చాలా కష్టమైతే నేను ఇది అందరు చేసేది కాదు, ఇది బాగా శక్తి ఉన్నది. దీన్ని తీయాలంటే ఖర్చుతో కూడింది, బాగా ఖర్చు అయితే లేదు లేదు. ఆ ఖర్చు పెట్టుకునే శక్తి వాళ్ళకు ఉన్నదా? ఏదో మీరు చూస్తా సార్ కొట్టదనం ఏంది? ఒంటిదనం అంటే మోహిని ఉన్నది. నైట్లో వండుకుంటా అంటే నిడదపట్టడానికి తెలియదు, నిడదలే నడిచిపోతా అంటాడు, మళ్ళీ వండుకుంటా అంటాడు. తల్లి మాట ఇంటలేడు, తండ్రి మాట ఇంటాడు. ఈ కాసేపు మంచిగా ఉంటాడు, ఇంకా కాసేపు మంచిగా ఉంటాడు, అట్లనే ఉడకబడతాడు. కానీ ఒక్కొక్కసారి
ఉన్నదా? సరే సార్ శక్తి మాత్రం చాలా పెద్దది, అది చాలా మామూలుది కాదు, చిన్నదితోనే కాదు. నువ్వు చాలా జాగాలకు పోయినావు. మొన్న ఎల్లబెట్టమ్మ దగ్గర కొట్టించుకోసినావు, అక్కడ రామన్న దగ్గర కొట్టించుకోసినావు, వాళ్ళ వల్ల ఎవ్వరు కాలే. నిమ్మకాయ బాబా దగ్గర తీసుకొచ్చాడు కానీ నువ్వు చాలా మంచి పని చేసినావు. లేకపోతే నీ కొడుకు నీకు దక్కడు. నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నట్టే నేను చేస్తాను. బయట వాళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకుంటామా? ఆయన తీసుకొచ్చిండు కాబట్టి ఒక 50,000 అది చేసుకుంటే నేను ఇప్పుడే ఈ నిమిషంలో తీసుకొస్తాను. లేకపోతే నీ కొడుకు పెళ్ళి ఏది ఏది కాదు, నీ కొడుకు నీకు దక్కడు. లేదమ్మా లేదు, నువ్వు వేరే అది అంత కష్టం ఉన్నది. మరి వద్దు, 50,000 ఇస్తావా? మరి సరే మంచిది. కాకిని మోకిని లక్కిని శంకిని ఏం చేస్తుంది మీరు చేయాలన్నా నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్ అంటే ఏం చేస్తున్నాక బండికి జ్వరం వచ్చింది. అయితే దవాఖాన తీసుకుపోయినా ఆయన తక్కువ కాలేదు. ఇంకా ఇక దిష్టి దింపి నా కొడుకు దింపేసిన, నిమ్మకాయలు దింపేసిన, ఆయన తక్కువ కాలేదు. ఏం చేయాలి అర్థం కాక అక్కడ నిమ్మకాయల బాబా అని అంటే దింపి ఆడికి పోయి ఇప్పుడే తీసుకొని వచ్చిన దగ్గరకు వచ్చింది ఆఫ్ చేయాలి. మూఢనమ్మకాలని ఎక్కడి ఇది అది అని నమ్మి అక్కడ తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయి ఇవన్నీ నమ్మకుండా పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి మంచిగా టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేస్తే ఏదో తెలిసిన తర్వాత దానికి తగ్గ మందులు ఇస్తారు. అసలు ఏంటి వర్షాకాలం, ఈ వర్షాలకు అసలు ఏం జ్వరాలు వస్తున్నాయో ఏం వస్తున్నాయో తెలుస్తలేదు. దానికి తగ్గట్టు మందులు రాస్తారు. ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించు. ఆ తర్వాత ఏదైనా నాకు ఫోన్ చేయి, నాకు ఇక్కడ పని ఉంది, ఓకేనా? చాలా మంది బాబులు మోసం చేస్తాం. చాలా మంది భయపెడతారు. ఎవరైనా వాళ్ళు ఎప్పుడు పోయినప్పుడు ఫస్ట్ బాగా వేధిస్తారు. నేను చిన్నప్పుడు అమ్మా టెస్ట్ రాస్తా నేను. జ్వరం ఉన్నట్టు బాగా చూద్దాం. ఏం పేరు బాబు? వయసు ఎంత? సరే కొన్ని టెస్టులు రాస్తున్నా నేను, ఆ టెస్టులు చేయించండి. ఇక్కడ మన పక్కనే ఉందమ్మా, మనదే. వెళ్ళి చేయించుకొని వస్తే దాన్ని చూద్దాం ఏం రెండు వచ్చినాయి. ఎందుకమ్మా ఇంత లేట్ చేసినావు? ఎందుకు? లేదు సార్, నేను చూపెడదామని అనుకున్నా కానీ కొంచెం అటు ఇటు బాబా దగ్గర కట్టి తీసుకుపోయినా వద్దమ్మా, తప్పు కదా. ఇంత లేట్ చేసిన బాబుని చిన్నపిల్లగా ఇవన్నీ ఆరోగ్యం బాగాలేవు కదా. అప్పుడు ఎవరు కానీ ఇప్పుడు ముప్పై రోజులు కాదు, అంత కాలం మారింది. సైన్స్ కూడా డెవలప్ అయింది. మెడిసిన్ కూడా మంచి మంచి మెడిసిన్స్ వచ్చినాయమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే అమ్మా, నేను మందులు రాస్తాను. ముఖ్యం కాదు, మీరు ఇంటి పరిస్థితులను శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే నీళ్లు నిల్వ ఉంచాలి, తీసేయాలి, దోమలు కొనాలి, దోమలు రాకుండా చూసుకోవాలి. నీళ్ళు కాగలు పెట్టి వడపరిచిన నీళ్లు మాత్రం తాగించాలి. కొబ్బరి ముడలు తాగించండి. రోజు రొట్టె వాడండి. ఫ్రూట్స్ తీసుకురండి. పాలు తాగించండి. అంత వేడి వేడిగా ఉండేట్టు చూసుకోండి.
ఇంట్లో వాతావరణం వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోండి. వీళ్ళంతా శుభ్రంగా ఉంచుకోండి. కొంచెం ఇప్పుడు వాతావరణం మారింది కదా, వర్షాకాలంలో ఇంప్లిమెంట్ సీజన్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా మీరు అల్లరి చేయొద్దు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సరే అమ్మ, మెడిసిన్ రాస్తా, జాగ్రత్త వాడండి. అమ్మ, ఈ వారంలో మందులు వాడి మళ్ళీ ఒకసారి నాకు చూపించండి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త చూపించండి. అందరికీ నమస్కారం. మా ఆర్కొండ స్టూడియోను సపోర్ట్ చేయండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఆపే.